యెహెజ్కేలు గ్రంథములో 31వ అధ్యాయములో 5వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు 31. అది ఎదిగి పొలములో ఉన్న చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారముగా. రైట్. ఎందుకు ఎదిగింది ఆ చెట్టు అంటే నీరు సమృద్ధిగా ఉన్న స్థలములో అది నాటబడ్డది. నీరు ఉండటం వలన మిక్కిలి గొప్పదాయను. రైట్. ఆ చెట్టుకు లోతైన నది ఆధారమయ్యున్నందున అది మిక్కిలి ఎత్తుగల వృక్షముగా పెరిగెను. దేవుని వనములో ఉన్న చెట్లన్నిటికంటే ఈ లెబానోను ఎత్తుగా ఎదిగింది. అంటే క్రైస్తవులలోనే గొప్పవాళ్ళు కాదు, అన్య జనులలో కూడా గొప్పవాళ్ళుగా ఎదగడానికి గల కారణం ఏమిటంటే లోబడే తత్వం. మంచి ఆలోచన కలిగిన వ్యక్తి నీరు ఉన్న స్థలము దగ్గర ఉన్న లెబానోను వలె. లెబానోనును దేవుడు ఎలా పోల్చాడంటే ఐగుప్తు రాజైన ఫరోతోను అశ్షూర్యులతో పోల్చాడు. ఈ ఐగుప్తు రాజు అశ్షూర్యుల రాజు లెబానోను వృక్షములాగా ఉండిపోయాడు. దేవుడు లెమ్మంటే లేచాడు, ఆ దేశం మీద అంటే పడ్డాడు, దాన్ని దోచుకో అంటే దోచుకున్నాడు. దేవుడు అన్య జనుల రాజుల ద్వారా కొంతమందికి బుద్ధి చెప్పుతున్నాడు, కొంతమందికి బుద్ధి చెప్పు. దేవుని అనుమతి లేకుండా నీకు కీడు గాని మేలు గాని జరగదు. ఖబర్దారు, గుర్తు పెట్టుకోండి. ప్రియమైన, మనం ఇప్పుడు తాగుబోతులం, తిరుగుబోతులం, దొంగలం, అబద్ధికులం, మోసగాళ్ళం. ఈ స్థలములు అడుగుపెట్టిన ప్రతి వ్యక్తికి ఈ జీవితం ఉందంటే యేసుక్రీస్తు ప్రభువే కారణం.